గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. సో జనరల్గా డయాబెటీస్, షుగర్ వ్యాధి ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఈ ప్రాబ్లం అనేది ఉంటుంది. అయితే రకరకాల మందులు వచ్చాయి దీన్ని తగ్గించడానికి అని చెప్తూ ఉన్నారు. అంటే కొత్తగా ఏం మందులు వచ్చాయి షుగర్ వ్యాధికి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఇంటర్నల్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ శ్రావణి రెడ్డి గారు. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే డాక్టర్ గారు, షుగర్ వ్యాధి, డయాబెటీస్ అంటే నిజంగానే ఇంట్లో ఇద్దరుంటే ఒకరికి ఖచ్చితంగా డయాబెటీస్ అనేది ఉంటుంది. అంటే ఒకప్పుడు కన్నా ఎందుకు ఇంతలా కేసులు పెరిగాయంటే ఏం చెప్తారు? డయాగ్నోసిస్ లెవెల్స్ పెరిగాయని చెప్తానండి. స్క్రీనింగ్ లెవెల్స్, ప్రజల్లో హెల్త్ కాన్షియస్ పెరిగింది. సో అవును, ఎప్పటి నుండో ఉంది. అంటే ఐ డోంట్ వాంట్ టు స్టార్ట్ విత్ నెగటివిటీ దట్ బికాస్ మీ లైఫ్ స్టైల్ మారింది, మీ స్ట్రెస్ మారింది. నో, మన స్క్రీనింగ్ మారింది, మన హెల్త్ మీద కన్సర్న్స్ మారాయి, మన అవైలబిలిటీ మారింది, అప్రోచబిలిటీ మారింది. సో వీ ఇవాల్వ్డ్. సో అట్లా కొంచెం డయాగ్నోసిస్ పెరిగింది. ఐ అగ్రీ. దానికి కొంచెం ఎర్లీగానే స్టార్ట్ అవుతుంది. దట్ ఈస్ ద రీజన్ లైఫ్ స్టైల్ వస్తుంది. ఇప్పుడు అక్కడ లైఫ్ స్టైల్ వస్తుంది బికాస్ ఆఫ్ లాంగ్ వర్కింగ్ అవర్స్, ఫినాన్షియల్ టార్గెట్స్ అండ్ ఫుడ్ అవైలబిలిటీ. 24/7 ఫుడ్ అవైలబిలిటీ ఉంది మనకి. ఇప్పుడు అంతకుముందు ఎలా ఉండేది, ఆఫ్టర్ 9 or 10 వెళ్తే ఏం దొరకదు, మూసేస్తారు అన్నట్టు ఉండేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. వీఆర్ స్టార్టింగ్ ఆఫ్టర్ 10. కొంచెం మనం ఆఫీసుల నుండి వచ్చి సెటిల్ అయ్యి ఫ్రెష్ అయ్యి అమ్మ అనుకుని బయటికి వెళ్ళేటప్పటికి 10-9:30 అవుతుంది. సో లేట్ నైట్ ఫుడ్. సో వీఆర్ న్యాచురల్లీ డిజైన్డ్ ఇన్ ఏ వే, ప్రకృతి పరంగా ఫ్రమ్ సన్ రైజ్ టు సన్సెట్ అన్ని హార్మోన్స్ మంచి పీక్ చూసుకొని మెల్లగా సెటిల్ అయిపోయి లాస్ట్కి స్లీప్ హార్మోన్ ఒక్కటే పీక్ చూసుకొని పడుకోబెట్టేస్తుంది. మనం ఏం చేస్తున్నాం, స్లీప్ హార్మోన్ని మేనేజ్ చేసి స్ట్రెస్ హార్మోన్ అంటే మనల్ని అలర్ట్గా ఉంచే స్టెరాయిడ్ హార్మోన్స్ని, కార్టిసాల్స్ని నిద్రలేపి మనం యాక్టివ్గా ఉంటున్నాం అనమాట. అంటే వీఆర్ ఇంబ్యాలెన్సింగ్ ద నేచర్ వే ఆఫ్ రిథమ్, సర్కేడియన్ రిథమ్ అంటాం దీన్ని. సో అక్కడ సో కొంతమంది బై జీన్స్, బై ఒంటి తీరు, అప్పుడు దాకా వాళ్ళు పెరిగొచ్చిన విధానం, తిన్న ఫుడ్, అవన్నీ వాళ్ళ హ్యాండిల్ చేసే ఆ స్ట్రెస్ కెపబిలిటీని హ్యాండిల్ చేసి న్యూట్రల్ దాంట్లోనే ఉంచే జీన్స్ ఉంటాయి. కొంతమందికి ఉండవు. దే విల్ షో అప్. సో దే విల్ షో అప్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ దిస్ మెటబాలిక్ డిసార్డర్స్ అంటారు వీటిని. అంటే జీవన క్రియలు జరిగే విధానంలో వచ్చిన ఇంబ్యాలెన్స్. సో అప్పుడు ఏమవుతుంది, ఇన్సులిన్ బేసికల్లీ షుగర్ ఈస్ as a result of hormone imbalance. The hormone is insulin. సో మీకు కావాల్సినంత ఇన్సులిన్ వచ్చినా సరే మీ ఒంట్లోని కణాలు కనుక ఆ ఇన్సులిన్ని సెన్సిటైజ్ చేసుకొని అది తీసుకొచ్చిన గ్లూకోజ్ని యాక్సెప్ట్ చేయకపోతే కనుక ఇన్సులిన్, గ్లూకోజు ఇద్దరు అలా బ్లడ్లో తిరుగుతూ ఉంటారు అనమాట. సమ్వన్ ప్లీజ్ టేక్ అని చెప్పి. ఇఫ్ నో వన్ ఈజ్ నాట్ రెస్పాండింగ్, గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేవి రక్తంలో తిరుగుతూ ఉన్నప్పుడు చిన్న చిన్న రక్తనాళాలు, క్యాపిలరీస్ అంటాం, వాటికి వెళ్ళినప్పుడు ఆ చిన్నగా డ్యామేజ్ చేసుకుంటూ వెళ్తుంది ఆ మాలిక్యూల్. సో ఆ డ్యామేజ్ని హీల్ చేసుకోవడానికి మనం రీట్రై చేస్తాం. ఇప్పుడు చిన్నగా పుండు తగిలితే మరక పడదు, పెద్దగా తగిలింది అనుకోండి మరక పడుతుంది కదా. సో ద వే యూ హీల్ విల్ కాజ్ క్లాట్, క్లోజర్ ఆఫ్ ద వెసల్. దానివల్ల లాంగ్ స్టాండింగ్లో మనకి కళ్ళు చూపు తగ్గటం, స్ట్రోక్స్ రావటం, లేకపోతే చేతికి నరాల్లో లేకపోతే కాళ్ళ నరాల్లో చచ్చుబడి గ్యాంగ్రైన్స్ లాంటివి రావటం. మరి మిగిలిపోయిన గ్లూకోజ్ని ఎవరో ఒకరు తీసుకోవాలి కాబట్టి అందరికీ పెద్ద అన్నట్టు లివర్ విల్ టేక్ ఆఫ్. లివర్ ఏం చేస్తుంది, సరే నేను స్టోర్ చేసుకొని నీకు ఎప్పుడైనా అవసరం అయితే ఇస్తాను అనుకుంటా. అలా లివర్ సెల్స్ వేర్ రిప్లేస్డ్ బై ద ఫ్యాట్ బికాస్ దే వర్ స్టోరింగ్ ఫ్యాట్ సెల్స్ లాగా అయిపోతున్నాయి కదా. లివర్ ఈజ్ ద మెయిన్, మనకి మన బ్లడ్ ఫ్యాక్టర్స్ కానీ ప్రోటీన్స్ కానీ అవన్నీ లివర్ నుండే ఉత్పత్తి అవుతాయి. మరి ఆ పని చేసే కణాలు తగ్గిపోయి అవి ఫ్యాట్ సెల్స్ అవుతున్నాయి అనుకోండి. మోస్ట్ కామన్లీ సీన్ లివర్ ఫెయిల్యూర్. ఇప్పుడు అంతకుముందు ఆల్కహాల్ ఉండేది, ఇప్పుడు మెల్లగా ఫ్యాటీ లివర్ ఈజ్ ఓవర్ డూయింగ్ ద ఆల్కహాల్ లివర్ ఫర్ ద లివర్ ఫెయిల్యూర్ రీజన్. అలాంటివి వస్తున్నాయి. సో ఆబ్వియస్లీ to target all these manifestations which will happen after 50 years of life or 15-20 years of diabetes ఉందనుకోండి, మీకు ఎక్కువ ఇయర్స్ మీరు దానికి ఎక్స్పోజ్ అయి ఉన్నారు కాబట్టి ఇలాంటి ఎఫెక్ట్స్ స్టార్ట్ అవుతాయి. సో ఇనీషియల్గా ఐ ఆల్వేస్ అడ్వైస్, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంది ఆర్ ఎల్స్ మీకు డిఫరెంట్ వెరీ డ్రాస్టిక్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఉన్నాయి అన్నప్పుడు ఎవ్రీ 6 months or to 1 yearకి మీ ఫాస్టింగ్ షుగర్స్, మీ HbA1c, మీ ఫాస్టింగ్ ఇన్సులిన్ ఆర్ C-peptide లెవెల్స్ చూసుకోండి.
చూసుకొని టేక్ ఫర్ ఏ మెడికల్ అడ్వైస్. మీ ఫిజిషియన్ని కలవండి. మీరు ఏ స్పెక్ట్రమ్ ఆఫ్ డయాబెటీస్లో ఉన్నారు అన్నది చెప్తారు. డయాబెటీస్ ఈజ్ స్పెక్ట్రమ్, ఒక కాన్సెప్ట్ ఆఫ్ డిసీజ్ కాదు. స్పెక్ట్రమ్ అంటే ఇఫ్ యువర్ HbA1c ఆర్ ఇఫ్ యువర్ షుగర్స్ ఆర్ లెస్ దాన్ 90 ఇట్ ఈస్ నార్మల్. అలా కాదు, బిట్వీన్ 110 అబోవ్ 110 ఉన్నారు, HbA1c ఈస్ బిట్వీన్ 5.6 and 6.4 ఉన్నారు అంటే ప్రీ డయాబెటీస్లో ఉన్నారు. అండ్ 6.5 నుండి అబోవ్ కానీ లేకపోతే అబోవ్ 126 టు అబోవ్ కానీ ఉంటే డయాబెటీస్ ఫేజ్ ఉన్నారు. దట్ ఈస్ ఓవర్ డయాబెటీస్ అంటాం. ఇలా కూడా కాదు, నా HbA1c 10లోనో ఉంది, నా షుగర్ ఫాస్టింగ్ షుగర్స్ 200-300 ఉన్నాయంటే దాన్ని అన్కంట్రోల్డ్ డయాబెటీస్ అంటారు అనమాట. రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అని వినుంటారు మీరు, అంటే తగ్గించేయటమో తీసేయడమో కాదండి. ఈ అన్కంట్రోల్డ్ డయాబెటీస్ నుండి మీ ఏజ్ని బట్టి, మీ జెండర్ని బట్టి, మీకున్న హెల్త్ ఇష్యూస్ని బట్టి, మీ లైఫ్ స్టైల్ని బట్టి మిమ్మల్ని తీసుకొచ్చి డయాబెటీస్లోనో ప్రీ డయాబెటీస్లోనో ల్యాండ్ చేయడం. దానికి మీ పేషెంట్ సపోర్ట్ కావాలి, డాక్టర్ సపోర్ట్ కావాలి, సమ్ టైమ్స్ మెడికేషన్ సపోర్ట్ కూడా కావాలి. అంటే ఐ హ్యావ్ సీన్ పీపుల్ వాళ్ళు రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ అన్నారు అంటే మందు లేకుండా చేసేస్తారా, కొద్ది రోజులు వేసుకొని ఆపేసేయచ్చా అంటారు. నో, యూ హ్యావ్ టు మెయింటైన్ ఇన్ దట్ ఫేజ్ సో దట్ యు ఏజ్ అకార్డింగ్లీ టు యువర్ ఏజ్. దానివల్ల ఆ ఇంబ్యాలెన్స్ వల్ల మీకు లోపల అవయవాలు మీ తొందరగా ఎఫెక్ట్ అవ్వకుండా సాధారణంగా వయసు అయ్యేలాగా చూసుకోవడమే ఆ టార్గెట్ రెస్పాన్సిబిలిటీ. అంతేగాని తీసేసాము అన్నది కాదండి. పూర్తిగా తగ్గిపోవడం అనేది ఉండదు. యూ కెన్ మెయింటైన్ లైక్ యువర్ ఫెల్లో పర్సన్ ఆఫ్ సేమ్ ఏజ్, సేమ్ జెండర్ విత్ సమ్ సపోర్ట్. ఆ సపోర్ట్ కెన్ బి మీ అందరు పేషెంట్ అనుకునేలాగా లైఫ్ స్టైల్తో అయి ఉండొచ్చు. లైక్ టైంకి తినడం, కొంచెం చాలాసార్లు తినడం, సాయంత్రాలు అయ్యేటప్పటికి తిండి తగ్గించుకోవడం, ఒక 20 to 30 minutes సీజన్ని బట్టి మీ ఇంట్రెస్ట్ని బట్టి ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ చేసుకోవడం. ఇందుతో అవ్వట్లేదు అన్నప్పుడు సమ్ మెడికేషన్ సపోర్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఈ మెడికేషన్ సపోర్ట్ అన్నప్పుడు చాలా చాలా సోషల్ స్టిగ్మా ఆర్ అప్రిహెన్షన్ ఉంటుంది ఫర్ ఇన్సులిన్. బట్ దట్ ఈస్ సేఫ్. అది రోజు గుచ్చుకోవాలనో సూదనో ఇలా, లేకపోతే అందరూ ఇన్సులిన్ వేసుకునే అంత షుగర్ ఉందనో 40 yearsకే 45 yearsకే ఇన్సులిన్ వేసుకుంటుందనో అనుకుంటానో అండి. నో, నాట్ ఎట్ ఆల్ ఈజ్ రైట్. మీరు ఇన్సులిన్ వేసుకుంటున్నారు అంటే మీ లోపల ఉన్న ప్యాంక్రియాస్ని కాపాడుకుంటున్నారు అని అర్థం. ఇప్పుడు ఇన్హరెంట్గా న్యాచురల్గా మీకు కొంత ఇన్సులిన్ రిలీజ్ అవుతుంది. అండ్ ఇన్సులిన్ హ్యాస్ గాట్ ఎన్ నెంబర్ ఆఫ్ వర్క్ టు డూ దాన్ టు ఓన్లీ షుగర్ని మెయింటైన్ చేయటం. మీ మజిల్ ప్రోటీన్ని మెయింటైన్ చేయడానికి కానీ, మీ లీన్ వెయిట్ మెయింటైన్ చేయడానికి, మీ ఆర్గాన్స్కి ఫ్యాట్ పట్టకుండా చూసుకోవటానికి, వీటన్నిటికీ గ్లూకోజ్ లెవెల్స్ ఇష్టం, మనం ఇన్హరెంట్గానే గ్లూకోజ్ లెవెల్స్ పెంచుకోకుండా ఉండడానికి అన్నిటికీ చాలా మంచి రోల్ ఉంది దానికి. సో నేను బికాస్ ఆఫ్ మై సోషల్ స్టిగ్మా టు యాక్సెప్ట్ ద ఫ్యాక్ట్ నేను తీసుకోలేదు అనుకోండి, ఎనీవేస్ ద బాడీ విల్ ట్రై టు మేనేజ్ ఇట్. సో మీ ప్యాంక్రియాస్ అనేవి లోడ్ ఆఫ్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తూ ఉంటాయి. అలా చేసి 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 దే విల్ లూజ్ దేర్ ఎఫికసీ. సో ఆఫ్టర్ సమ్ టైమ్ ఒక 50 years తర్వాత మీకు రోజు వచ్చే ఇన్సులిన్ మోతాదు అనేది తగ్గిపోతుంది. అప్పుడు మీరు యాక్సెప్ట్ చేస్తారు ఫ్యాక్ట్ దట్ 10 సంవత్సరాలు అయింది కదా, 15 సంవత్సరాలు అయింది కదా, ఇంక ఇప్పుడు ఇన్సులిన్ వేసుకుందాంలే అని. కానీ నేను బయట నుండి వచ్చే ఇన్సులిన్, న్యాచురల్గా వచ్చే ఇన్సులిన్ చేసే అన్ని పనులు చేయలేకపోవచ్చు. మరి అప్పుడు మీకు మీ మజిల్ టోన్, మీ వాకింగ్ ఫ్రీడము, మీ స్టామినా లెవెల్స్, మీ స్ట్రెస్ లెవెల్స్, మీ ఆర్గాన్ ఫ్యాట్, తద్వారా వచ్చే ఆర్గాన్ డ్యామేజ్ ఎవరు కాపాడతారు? నేను ఇచ్చే ఇన్సులిన్ అయితే కాపాడుతున్నాను. మరి దానికన్నా ఒక 10 years ముందే మీరు ఆ చిన్న సపోర్ట్ మీరే బయట నుండి ఇస్తే మీకు న్యాచురల్ ఇన్సులిన్ ప్రిజర్వ్ ఉండిపోతుంది, దానిపైన చేస్తుంది. కాబట్టి అది ఎంత సపోర్ట్ ఇవ్వగలదో అంత యూ షుడ్ నాట్ స్ట్రెస్ ఇట్. హ్యాపీగా ఏజ్ అవుతారు కదా. సో ఈ చిన్న పాయింట్ అర్థం చేసుకొని మీరు అన్నట్టుగా ఇవాళ వచ్చిన లేటెస్ట్ డ్రగ్స్ అంటే గనక ఫస్ట్ డ్రగ్స్ ఈ సల్ఫోనిల్యూరియాస్ అంటాం, గ్లిమిపిరైడ్, గ్లైక్లజైడ్, ఇవి ఒకప్పుడు బాగా మార్కెట్లో కానీ డాక్టర్స్ చేతిలో కానీ అప్పుడున్న రీసెర్చ్ ఆర్ మేడ్ డ్రగ్స్లో దే ఆర్ ఫస్ట్ లైన్ డ్రగ్స్. ఇప్పుడు కొంచెం తగ్గించేస్తున్నాం. ఎందుకు అంటే అంతకన్నా మంచి డ్రగ్స్, సేఫ్ డ్రగ్స్ వచ్చాయి. ఇవి కూడా ఏం చేస్తాయి అంటే ప్యాంక్రియాస్ని అడిగి ఎక్కువ ఇన్సులిన్ సెక్రీట్ చేస్తాయి. యాజ్ ఐ టోల్డ్ ద సేమ్ కాన్సెప్ట్. సో ఇప్పుడు అవి తీసేసి వాటి ప్లేస్లో ఎలాంటి డ్రగ్స్ వచ్చాయి అంటే వచ్చిన ఇన్సులిన్ని తొందరగా దాని పని చేసుకొని విరిగిపోయి న్యూట్రలైజ్ అయిపోయి బాడీలో వెళ్ళిపోకుండా ఎక్కువసేపు ఉండి, అంటే అవైలబుల్గా ఉండి మెల్లగా అయినా సరే గ్లూకోజ్ని హ్యాండిల్ చేసేలాగా ఇన్సులిన్ అవైలబిలిటీ ఉంచుతున్నాయి. సో ఇన్సులిన్ బ్రేక్ డౌన్ని ప్రివెంట్ చేస్తాయి అన్నమాట.
ఇన్సులిన్ కణాలు సెన్సిటైజ్ చేసేలాగా ఆ రిసెప్టార్స్ మీద పనిచేసే వచ్చాయి. లేదు ఎక్కువ ఎక్స్ట్రా ఉన్న గ్లూకోజ్ని త్రూ మన గట్ కానీ త్రూ మన కిడ్నీ కానీ ఆ ఎక్స్ట్రా గ్లూకోజ్ని అబ్జర్వ్ అవ్వనీయకుండా బయటకు పంపించేస్తున్నాయి. ఇలాంటివి వచ్చాయి. సో దే ఆర్ మోర్ సేఫ్ అండ్ విల్ ఎఫెక్ట్ ద హెల్త్ ఆఫ్ యువర్ అదర్ ఆర్గాన్స్ లైక్ హార్ట్ కానీ కిడ్నీ కానీ లివర్ని కానీ కూడా దే విల్ హెల్ప్ దెమ్ టు రిటైన్ దేర్ ఏజ్ అండ్ ఎఫికసీ అనమాట. సో అలాంటి డ్రగ్స్ వచ్చాయి. స్లోగా వీఆర్ షిఫ్టింగ్ ద పీపుల్ టు సచ్ కైండ్ ఆఫ్ డ్రగ్స్. దాంతో కూడా అవ్వట్లేదు అన్నప్పుడు వీఆర్ గివింగ్ ఇన్సులిన్స్ కూడా మంచి చాలా లాంగ్ యాక్టింగ్ ఇన్సులిన్స్, వెరీ షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్స్ బేస్డ్ ఆన్ యువర్ కన్వీనియన్స్, బేస్డ్ ఆన్ యువర్ లైఫ్ స్టైల్, బేస్డ్ ఆన్ హౌ మచ్ ఐ వాంట్ టు టార్గెట్ యువర్ షుగర్స్, యువర్ ఏజ్ అన్నిటినీ కన్సిడర్ చేసుకొని కాంబినేషన్ ఆఫ్ ఇన్సులిన్స్ చెప్తారు. సో ప్లీజ్ సీ యువర్ ఫిజిషియన్ అండ్ స్టిక్ టు హిస్ ప్రోటోకాల్ అండ్ గోయింగ్ హ్యాండ్ ఇన్ హ్యాండ్ విత్ యువర్ ఫిజిషియన్. దెన్ దట్ విల్ బీ యాజ్ ఐ టోల్డ్, ఇట్స్ నాట్ ఆల్ అబౌట్ యువర్ నెంబర్స్ ఇన్ ద బ్లడ్ రిపోర్ట్. మీ ఫాస్టింగ్ షుగర్స్, మీ పోస్ట్ లంచ్ షుగర్స్లో కనిపించడం మాత్రమే కంట్రోల్ కాదు. లోపల స్మాల్ ఫంక్షనల్ ఇష్యూస్ని హ్యాండిల్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా మీరు ఏజ్ అవ్వడం అనేదే ఇట్స్ ఎ గుడ్ మెయింటెనెన్స్ ఆఫ్ డయాబెటీస్ యాక్చువల్లీ. సో లాంగ్ థింగ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కొంచెం కోఆర్డినేట్ విత్ యువర్ డాక్టర్ అని చెప్తాను. ఇంకా లేటెస్ట్గా వచ్చిన డ్రగ్స్ అంటే కనుక జిఎల్పి అండ్ జిఐపి అగోనిస్ట్లు వస్తున్నాయి అన్నమాట. అవి ఏం చేస్తాయి అంటే దే ఆర్ నవ్ న్యూ ఇన్ ద మార్కెట్, 5-6 years వచ్చాయి. అండ్ రీసెంట్గా ఏప్రిల్లోనే మనకి అప్రూవల్ వచ్చి లాంచ్ అయింది. మాంజారో, సిమాగ్లుటైడ్ ఇవి వినుంటారు. బికాస్ ఆఫ్ ద ఇన్స్టాగ్రామ్ మేము పెద్ద చెప్పాల్సిన అవసరం రావట్లేదు. తగ్గిపోవడం కాదండి, యాక్చువల్లీ దే ఆర్ మెంట్ ఫర్ డయాబెటీస్ బై మెయింటైనింగ్ దే వర్క్ ఆన్ ద గట్. అవి గట్ మీద పనిచేస్తాయి. గట్లో మనకి సెటైటీ హార్మోన్స్ అనొచ్చు, పెప్టైడ్స్ అనొచ్చు, వాటిని స్టిమ్యులేట్ చేసి సో దట్ యూ ఫీల్ లైక్ యు ఆర్ ఫుల్ విత్ యువర్ స్టమక్ అండ్ యూ ఫీల్ లైక్ ఫుడ్ని, మనం తిన్న ఫుడ్ని కూడా స్లోగా కదిలిస్తాయి అనమాట. అంటే పెరిస్టాల్సిస్ అనేది స్లోగా జరుగుతుంది. సో మీకు పొట్ట ఫుల్గా అనిపిస్తుంది కాబట్టి మీకు ఈ క్రేవింగ్ ఫుడ్ కానీ, బికాస్ ఫుడ్ అవైలబుల్గా ఉంది కాబట్టి తినాలని కానీ, సోషల్ ఈటింగ్ కానీ, ఈ యాటిట్యూడ్ తగ్గిపోతుంది. సో ఈ యాటిట్యూడ్ తగ్గిపోయినప్పుడు నా బేసిక్ మెటబాలిక్ రేట్ అనేది కొంత ఉంటుంది. అంటే నా గుండె కొట్టుకోవడానికి, నా కండరాలు కదలడానికి, నేను నడవడానికి ఎంతో కొంత ఎనర్జీ బర్న్ చేయాలి కదా నేను. సో దానికి ఐ విల్ యూజ్ మై రిజర్వ్ నౌ బికాస్ ఐఎమ్ నాట్ గివింగ్ ఇనఫ్ క్యాలరీస్ కదా, మై సిస్టమ్ విల్ యూజ్ మై రిజర్వ్స్. అలా ఒకసారి కొంచెం ఆ లైన్ నుండి పక్కకు జరిగినప్పుడు బాడీ సెన్సిటైజేషన్ పెరుగుతుంది. అంటే యూఆర్ రీచింగ్ ద న్యూట్రల్ కాబట్టి ఎఫిషియన్సీ ఆఫ్ యూటిలైజేషన్ ఆఫ్ గ్లూకోజ్ పెరుగుతుంది. దాంతో పాటుగా కొంచెం ఎక్సర్సైజెస్, కొంచెం ఫిజికల్ యాక్టివిటీస్ చేసుకుంటే గనక యూటిలైజేషన్ ఇంకా బాగుంటుంది. కాబట్టి ఇట్ వర్క్స్ ఇన్ బోత్ వే. మీ అన్వాంటెడ్ ఫ్యాట్ వెయిట్, ఐఎమ్ సేయింగ్ హియర్ వెరీ క్లియర్లీ, ఫ్యాట్ వెయిట్ తగ్గించుకోవాలి, నాట్ యువర్ స్కేల్ వెయిట్. అంటే యూ షుడ్ నాట్ టార్గెట్ ఆన్ యువర్ స్కేల్ మెజర్మెంట్స్, యూ షుడ్ టార్గెట్ ఆన్ యువర్ లీన్ వెయిట్, గుడ్ వెయిట్ సెటిల్ అవుతుంది అండ్ షుగర్ సెటిల్ అవుతుంది, విచ్ విల్ హెల్ప్ యూ ఇన్ మల్టిపుల్ వేస్. అండ్ అగైన్ ఇది ఎవరికి ఇవ్వాలి అన్నది ఈజ్ ఎ ఫిజిషియన్ కాల్ అండి, నాట్ యువర్ పర్సనల్ కాల్. అంటే నాకు పెళ్ళి ఉందనో, లేకపోతే మేము ట్రిప్ వెళ్తున్నామనో, లేదంటే నాకు ఐ వాంట్ టు బీ గుడ్ బికాస్ ఆఫ్ మై ప్రొఫెషన్ వైజ్ ఆర్ సమ్ వైజ్. నో, ప్లీజ్ డోంట్ డూ దట్ అండి. దాంతో ఇట్ ఈస్ ఎ న్యూర్ డ్రగ్. ప్రతి డ్రగ్కి రిస్క్ అండ్ బెనిఫిట్ ఇది ఉంటుంది, బ్యాలెన్స్ ఉంటుంది. సో వీ ఆల్వేస్ వే దాట్ రిస్క్ అండ్ బెనిఫిట్ సినారియోస్ అండ్ వీ కన్సిడర్ గివింగ్ వెన్ ఇట్ ఈస్ బెనిఫిషియల్ దాన్ రిస్క్. సో దీనివల్ల లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏముంటాయి అన్నది తెలీదు. అండ్ కొంతమందికి అకార్డింగ్ ఫర్ ద రికార్డ్స్ అయితే కనుక థైరాయిడ్ కార్సినోమా ఇస్ ఎ రిస్క్. సో మీకు థైరాయిడ్ ఉన్నా, ఫ్యామిలీ హిస్టరీలో ఏమన్నా క్యాన్సర్ ఉన్నా, ప్యాంక్రియాస్ ఇష్యూస్ ఉన్నా, రెటినల్ ఇష్యూస్ ఉన్నా, కిడ్నీ ఇష్యూస్ ఉన్నా, ఇంకేం వస్తాయో మన పాపులేషన్ మీద వెన్ వీ కంటిన్యూ టు గివ్ ద డ్రగ్స్ సర్వీలియన్స్, న్యూ థింగ్స్ మే కమ్ అప్. సో వై యూ unnecessarily want to put your body in that zone? So if you are just overweight, please change your lifestyle first. Don't go easy option kada idi అని చెప్పి, and please follow the advice of your physician. యా మ్యామ్, చాలా చక్కగా చెప్పారు. సో అంటే ఏజ్ని బట్టి కూడా షుగర్ లెవెల్స్ అనేవి ఉంటాయా? డెఫినెట్లీ ఏజ్ని బట్టి టార్గెట్ రేంజ్ అంటాం అనమాట. టైమ్ ఆఫ్ షుగర్ ఇన్ ద రేంజ్ మనం ఫిక్స్ చేసుకున్న రేంజ్లో ఉంటాయి. ఇఫ్ యు ఆర్ అన్ యంగ్ మెయిల్ ఆఫ్ ఫీమేల్ హూ ఈజ్ అట్ 40 or 30s అండ్ మీరు డయాబెటీస్ స్పెక్ట్రమ్లోకి వచ్చారు అన్నప్పుడు
we have another 40 functional years of life. So my approach to you will be based on the next 40 years. సో మీకు ఇప్పుడు మిగతా అన్ని సిస్టమ్స్ విల్ బీ అట్ ఆప్టిమమ్ ఆఫ్ ఫంక్షన్. సో నా టార్గెట్ ఎలా ఉంటుంది, లేని వాళ్ళు హూ ఈజ్ ఇన్ ద నార్మల్ డయాబెటీస్ అంటే లైక్ షుగర్ రేంజ్ ఉన్న వాళ్ళని మిమ్మల్ని త్రూ నా సపోర్ట్, త్రూ యువర్ లైఫ్ స్టైల్ together I want you to be in that range, so that you age according to the peer fellow who doesn't have that disorder or discomfort. Adi na target untundi. But if you are 50 or 55 or 60, as your system age, low sugar ayinappudu your body responds to sense that low sugar and alert your system to take in some glucose or to become alert and do some safe thing will also come down. సో అప్పుడు నేను మిమ్మల్ని స్ట్రిక్ట్గా పెట్టి రేంజ్లో పెట్టాను అనుకోండి, సమ్ టైమ్స్ లో షుగర్ అయినప్పుడు యు ఆర్ మే నాట్ సెన్సిటైజ్ ఇట్, విచ్ విల్ కాజ్ సీజర్ ఆర్ కోమా ఆర్ అదర్ ఇష్యూస్, సడన్ ఈవెంట్స్ జరుగుతాయి. సో ఐ డోంట్ వాంట్ దట్ టు హ్యాపెన్ ఫర్ యూ. సో పెద్దవాళ్ళు అనుకోండి, నా టార్గెట్ ఇన్ రేంజ్ విల్ వేరీ, బికాస్ మీకు ఇంకొక 10, 20, 15 years ఉంటాయి. ఆ 10-15 yearsకి కంఫర్టబుల్ లైఫ్ ఇవ్వగలిగితే చాలు నేను. సో మై అప్రోచ్ టు యూ విల్ బి ఏ డిఫరెంట్ సినారియో. అండ్ యూ విల్ నాట్ ఈట్ లైక్ 40-year-old పర్సన్. 40 వాళ్ళు 65 వాళ్ళు ఒకటే క్వాంటిటీ తినం కదా. మరి యువర్ థింగ్ హ్యాస్ కమ్ డౌన్, యువర్ సిస్టమ్ వే ఆఫ్ వర్కింగ్ హ్యాస్ చేంజ్డ్. సో బేసికల్లీ షిఫ్ట్. సో డిపెండ్స్. సో ఇట్స్ ఎ టైలర్డ్ అప్రోచ్ based on the person sitting right in front of me. So that is how. అంటే ఇన్ని మందులు కనుక్కుంటున్నారు కానీ షుగర్ ఒకటేసారి తగ్గించడానికి, పూర్తిగా తీసేయడానికి మందు మాత్రం కనుక్కోవట్లేదు. నథింగ్ ఈజ్ ఈజీ అండి. మందేముంది, యాజ్ ఏ డాక్టర్ ఐ ఫీల్ లైక్, సో దో జనరేషన్స్ ఆర్ సెంచరీస్, ఈవెన్ ఐ ఆల్సో డోంట్ నో, ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్. సో ఎందుకు మందు ఎతకాలి, రాకుండా చూసుకుంటే సరిపోతుంది కదా. That is good option, right? Yes. Yeah. So వెయిట్ చేద్దాం మ్యామ్. సో అందరూ కూడా ప్రివెన్షన్ కోసం వెళ్ళాలి. సో వచ్చింది అంటే దాన్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, దాన్ని ఎట్లా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా చూసుకోవాలి అనేది డాక్టర్ని సంప్రదించి వాళ్ళు చెప్పిన ఫాలోఅప్కి ఖచ్చితంగా వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఒకసారి డయాబెటిక్ పేషెంట్ డయాబెటీస్ వచ్చిందంటే కనుక 5-6 సంవత్సరాల పాటు అదే మందులు వాడుతూ ఉంటారు, డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అలాంటి కేసెస్ మనం చాలా చూస్తూనే ఉంటాం. చాలా ఇబ్బందులు కూడా వస్తూ ఉంటాయి. అట్లా కాకుండా ఫాలోఅప్, వాళ్ళ మెడిసిన్ ఏంటి, నెక్స్ట్ ఏం మెడిసిన్ రాస్తున్నారు, ఎట్లా తగ్గించుకోవాలి అనే దాని మీద ఫోకస్ పెట్టి హెల్తీ హ్యాబిట్స్ చేసుకోవాలని కోరుకుంటున్నాం మ్యామ్. ఎగ్జాక్ట్లీ, చాలా చక్కగా చెప్పారు. డయాబెటీస్ గురించి, కొత్తగా వచ్చిన మందుల గురించి ఫాలో అవ్వాలని కోరుకుందాం. ధన్యవాదాలు. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki, iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.